హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జమ్మికుంటలో ముందస్తు హనుమాన్ శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మోత్కులగూడెం గాంధీ చౌరస్తాల మీదుగా స్థానిక శివాలయం వరకు బోనాలు, కోలాటాలు, డీజే భక్తి పాటలతో శ్రీరామ హనుమాన్ విగ్రహాలతో శోభయాత్ర కొనసాగింది. ముందుగా హనుమాన్ ఉత్సవ విగ్రహానికి వేద పండితులు మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ, హనుమాన్ మాలధరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర కార్యక్రమాన్ని మరి ఇక్కడికి వెళ్ళి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ కార్యక్రమాన్ని మరి ఈ గ్రామ పెద్దలు మరియు భక్తులు, మహిళా సోదర సోదరులందరి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుండి మోత్రడం చౌరస్తా నుండి గాంధీకా నుండి శివాలయం వరకు వేలాది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము. మరి ఆ శ్రీరాముని, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా క్షేమంగా, సుఖంగా, ఆయురారోగ్యాలతోని, అష్టైర్యాలతోని, పాడి పంటలతోని మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలి, ప్రజలందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు హనుమాన్ జయంతి ముందస్తు 2 రోజుల ముందుగానే హనుమాన్ శోభయాత్ర జమ్మికుంట పట్టణంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మాలాధారణ చేసుకున్న భక్తులందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీరాముని విగ్రహం 14 అడుగుల విగ్రహం శ్రీరాము ఉంది, 12 అడుగుల విగ్రహం హనుమంత్ ఉంది. ఇవన్నీ ఊరేగింపుతోటి చాలా మన మోతుగూడెం చౌరస్తా నుండి గాంధీ చౌక్ శివాలయం వరకు ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డప్పు సప్పుళ్ళు కానీ, భక్తులు కానీ, అదేవిధంగా కోలాట బృందాలు కానీ, ఈ భజన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ జమ్మికుంట పట్టణ ప్రజలందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని, ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్.